ప్రతి ప్రీచరు ఒక ప్రశ్న అడుగుతారు, 2 సార్లు 3 సార్లు వస్తే నేను గత ఆదివారం ఏం చెప్పాను, మెసేజు ఏమి అర్థమైంది, ఎంత గుర్తుంది అని అడుగుతాం. ఇప్పటికి ఎన్ని వేల వర్తమానాలు విన్నారో తెలియదు, ఎన్ని వర్తమానాలు రాసుకున్నారో నాకు తెలియదు. కనీసం ఆ రాసుకున్నవన్నా ఇంటికి పోయినప్పుడు చూసారో లేదో నాకు తెలియదు. నా దగ్గర కూడా ఉన్నాయి. కాన్ఫరెన్స్ల మీద కాన్ఫరెన్స్లు వెళ్ళి చాలా బుక్స్ తెచ్చుకున్నా. ఒక్కసారి కూడా చూడని పుస్తకాలు ఉన్నాయి. ఇంకా అంటే నేను సిగ్గుతో చెప్తున్నా మాట, ఎందుకంటే అవసరం కావాలన్నప్పుడు దొరకవు, అవి డిస్ప్లేస్ అయి ఉంటాయి. అవసరం అంతా అయిపోయినాక దొరుకుతాయి, అప్పుడు మనం చదవలేం, టైం ఉండదు. దేవుడు తన యొక్క కృపను బట్టి, మీరు పాడుకున్న పాటను బట్టి ఆయన కృప నిరంతరం ఉంది కనుక మనల్ని ప్రేమించి తన మాటల్ని మన కొరకు లిఖింపజేశాడు. ఒకవేళ ఊహించండి, మనకు బైబిల్ గ్రంథం అక్షర రూపంలో లేకపోయింటే, కేవలం ఆయన కొంతమందితో మాట్లాడి వాళ్ళతో మాట్లాడిన విషయాలు వినాల్సి వచ్చింటే ఎట్లా ఉందో మనం. ఆ మాటకు వస్తే గత వారంలో అంటే ఆదివారంన దేవుని హస్తం గురించి ఈ దినాల్లో ప్రభు నాతో అంటే నా బైబిల్ స్టడీలో నేను చదువుకుంటున్నాను. దేవుని హస్తం అంటే ఏంటి, దేవుని సింహాసనం అంటే ఏంటి, ఆయన యొక్క కుడి చేయి అంటే అర్థం ఏంటి, ఆయన బాహువు అంటే అర్థం ఏంటి, ఇవన్నీ ప్రభు క్రొత్తమైన రీతిలో ఆయన నడిపించే విధానం ఎలా ఉంటుందో మన జీవితాల్లో మన కొన్నిసార్లు శ్రమలు, కష్టాలు, దుఃఖము, ఎవరికి చెప్పుకోలేని విషయాలు, మన అక్కర్లు, మన యొక్క సిక్నెస్, అంత మాత్రం కాదు కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి మన జీవితాల్లో. ప్రతి ఒక్కరికి ఈ 4 గోడలు దాటి బయటికి వెళ్తే ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. క్రీస్తు ప్రభు యొక్క బిడ్డలుగా బ్రతకడము, ఆయన కొరకు సాక్షిగా జీవించడము ఒక ఛాలెంజ్తో కూడింది. మనమే దేవుడి చేత రాయబడిన పత్రికలము అని పౌలు అన్నాడు. పత్రికలు అంటే ఏంటి? పెళ్లి పత్రికలు కాదు. ఈ పత్రిక చదువుకుంటారు, మన జీవితాన్ని చూస్తారు. మన జీవితాన్ని చూసినప్పుడు మనం క్రీస్తు వారమా కాదా అని అర్థమవుతుంది. లోకంలో ఎంతో అంటే లోకముతో మనము వేరుగా ఉండాలి, లోకంతో కలిసిపోకూడదు. సాధు సుందర్ సింగ్ గారు ఓ మాట చెప్పారు, లోకంలో ఉన్నాం కనుక లోక ఆశలు మనకు ఉంటాయి. లోకంలో ఉన్నాం కనుక లోకం యొక్క పోకడలన్నీ కూడా మన జీవితంలో రావడానికి ప్రయత్నం చేస్తాయి. ఆ మాటకు వస్తే క్రైస్తవ సంఘంలోని కూడా లోకం యొక్క ఆచారాలు, లోకం యొక్క పద్ధతులు ఏమంటారంటే మా నాన్న చేసేవాడు, మా తాత చేసేవారు, మా సంఘం చేసేది అని ఎవరిదో ఒకరి పేరు తీసుకొని అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా సాతానీయమైన, అంటే వాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎట్లాగైనా మనల్ని పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను, నిర్దోషులుగాను జీవించాలని ప్రభు కోరుకుంటే, వాడేమో మనల్ని దోషులు చేయాలని, మనము పాపం చేయాలి, పరిశుద్ధులతో పోగొట్టుకోవాలని వాడు ప్రయత్నం చేస్తుంటాడు. అందుకే ఇహలోక మాలిన్యము మనకు అంటకూడదు అని యాకోబు పత్రికలో కూడా రాయబడి ఉంది. కనుక ఇహలోక మాలిన్యం మనం అంటుకోకూడదంటే మనం ఏం చేయాలి? కడుక్కుంటూ ఉండాలి కదా. కడుక్కోవడం, చేతులు చాలా ప్రాముఖ్యమైనవి మన చేతులు. గత వారం ఆదివారం చెప్పాను, చేతుల గురించి కొంచెమే చెప్పాను. అంటే మన చేతులు చేసేవి చాలా భయంకరమైన చేతులు మనవి. కానీ దేవుని చేతులు లేదా దేవుని హస్తము అది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఆయన యొక్క శక్తికి సాదృశ్యంగా ఉంది. దేవుని శక్తి ఆయన యొక్క హస్తం. దాని గురించి గత వారంలో ఆయన హస్తము కరుణాహస్తము అని మనం నేర్చుకున్నాం. నెహెమ్యా జీవితంలోనూ ఎజ్రా జీవితంలోనూ దేవుని హస్తం, కరుణాహస్తం వారికి తోడుగా ఉన్నందున దేవుడు వారు చెరలో ఉన్నప్పటికీ కూడా, వారు వేరే దేశంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు వారి మీద కరుణ చూపించినాడు. కోరేషును రేపాడు అని రాజు. అలాగే నెహెమ్యా సమయంలో కూడా రాజు యొక్క మనస్సును దేవుడు కరిగించాడు, మనస్సును మార్చాడు, కరుణా హస్తాన్ని దేవుడు చూపించాడు. దేవుడు ఎలాగ సహాయం చేస్తాడు, ఆయన హస్తం ఎలాగుంటుంది అంటే ఎలాగ నడిపిస్తుంది అంటే ఉదాహరణకు చెప్తాను. ఒక తండ్రి కుమారుని తీసుకొని బీచ్లో నడుస్తూ ఉన్నాడట. మీరు శ్రీలంక బీచ్కి వెళ్ళొచ్చారు. బీచ్లో నడుస్తుంటే చాలా దూరం తండ్రి పెద్ద పెద్ద అడుగులు వేస్తాడు కదా. మామూలుగా చిన్న పిల్లవాడైతే చిన్న అడుగులు వేస్తాడు. కానీ తండ్రి అడుగుల్లో వెనక అంటే ఆ అడుగులు 4 అడుగులుగా కనబడుతున్నాయి. పక్కన వాడు హస్తం పట్టుకున్నాడు.
నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళినాక, డాడీ నువ్వు చాలా స్పీడ్గా వెళ్తున్నావు, స్లోగా పో అన్నాడు. సరే నీ చేతి వదిలితే చెప్పాడు బాబు, నువ్వు తప్పిపోకుండా ఉండాలంటే నా అడుగుల్లోనే నీ అడుగులు వేయాలి, నేను నీకోసం మెల్లగా వెళ్తాను, నా ఫుట్ ప్రింట్లోనే నువ్వు వెళ్ళాలి అని చెప్పాడు. సరే డాడీ అన్నాడు. మామూలుగా సముద్రం పక్కన నడుస్తూ ఉంటే మీకు తెలుసు కదా, మనం ముందుకు చూడలేము, పక్కన అలలు వస్తూ ఉంటాయి, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది గాలి. కాబట్టి చిన్నవాడు కనుక త్వరగా అంటే ఆ అడుగుల్లో అడుగులు వేయడం మర్చిపోయాడు. ఆయన డాడీని అన్నాడు, డాడీ నువ్వు అంటే త్వరగా వెళ్ళిపోయాడు డాడీ, వెనకాల చూసి చాలా దూరంగా ఉన్నాడు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు అన్నాడు. మళ్ళా చేయి పట్టుకుని నడిపించుకుంటూ వెళ్ళాడు. కొంత దూరం పోయిన తర్వాత అంటే ఈ చిన్నపిల్లవాడు అలసట పొంది వాడు ఆవలిస్తూ ఉన్నాడు, అలసిపోయాడు. కాబట్టి ఏం చేశాడంటే వాళ్ళ డాడీ వాడిని ఎత్తుకుంటేనే నిద్రపోయిన తర్వాత వాళ్ళ డాడీ చాలా దూరం నడిచాడు. తర్వాత వాడు నిద్ర లేచిన తర్వాత దింపి వెనకలకు వస్తున్నప్పుడు వాడు ఒక ప్రశ్న అడిగాడు, డాడీ మనం ఇద్దరం కదా వచ్చింది, ఎన్ని స్టెప్స్ ఉండాలి, పాదాలు ఎన్ని ఉండాలి? 4 ఉండాలి కదా, 2 ఉన్నాయి ఏంటి, నాది ఎక్కడుంది, నీ దాంట్లో నాది కూడా ఉండాలి కదా అని అడిగాడు. అప్పుడు వాళ్ళ డాడీ చెప్పాడు, నాన్న నీ పాదాలు కొంతవరకే నా పాదాల్లో నడిచాయి, అక్షుల్లో నడిచాయి, తర్వాత నువ్వు అలసిపోయావు, నువ్వు నిద్రపోయావు, అప్పుడు నిన్ను ఎత్తుకొని నా సంకన పెట్టుకొని నేను నడిచాను, కాబట్టి నా అడుగులే ఉన్నాయి అని చెప్పాడు. అప్పుడు వాడికి అర్థమైంది. వాళ్ళ తండ్రి అంటే అడుగులు పడడం, మీకు అంటే బీచ్లో అడుగులు పడుతుంటే చాలా ముచ్చటగా ఉంటుంది, మీకు తెలుసో తెలియదో, అడుగులను చూసే చాలా ఆనందపడతాం. కాబట్టి అడుగులు అవి అలలు వచ్చి కొట్టుకొని వెళ్ళిపోయినప్పుడు కూడా చాలా కేరింతలు కొడుతూ ఉంటారు, అంటే నేను నడిచిన చోట అలలు వచ్చింది అని. సో ఏంటి ఈ సంగతి అంటే, అలలు శ్రమలకు సాదృశ్యంగా ఉన్నాయి. శ్రమలు కష్టాలు మన జీవితంలో తుడిచి వేసినట్టుగా మన పాదాలని గుర్తుల్ని తుడిచివేయడానికి ప్రయత్నం చేస్తాయి. కానీ దేవుని హస్తం, దేవుని యొక్క ముద్ర లేకపోతే దేవుని పాదములు మనల్ని పట్టుకొని పైకెత్తుకొని నడిపిస్తాడు. అందుకే ప్రభువు చెప్పిన మాట అంటే, నేను నా చంకన నిన్ను ఎత్తుకొని పెట్టుకున్నాను. ఎవరైనా చంకన పెట్టుకుంటారా? పెద్దవాళ్ళని చిన్నప్పుడు పెట్టుకుంటాం, కానీ పెద్దవాళ్ళని పెట్టుకోవడం చాలా కష్టం కదా, అందులో సైజును బట్టి మనం జాగ్రత్త పడాలి. కానీ ప్రభు అంటాడు, నువ్వు ముదిమి వచ్చే వరకు నేను చంక పెట్టుకుని వాడును నేనే, నీ తల వెంట్రుకలు నెరిగే వరకు, లేకపోతే నీ మరణం వరకు 100 పర్యంతం నేను ఎత్తుకొని నడుస్తాను. ఎప్పుడన్నా విన్నారు ఈ మాట? ఎత్తుకొని నడవడం అంటే మనకు తెలుసు కదా, తండ్రిగా మనకు తెలుసు, మన పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. నడవడం కష్టం. ఎందుకు చెప్తున్నా అంటే, దేవుని హస్తం అనేది కరుణా హస్తం మాత్రమే కాదు, ఇది ఇశ్రాయేలు ఏ విధంగా వారిని ఐగుప్తు చెరలో నుంచి వారిని తీసుకుని వచ్చాడో వారికి చెప్తూ, మనం గత వారంలో చదువుకున్నాం, ఆయన చాచిన బాహువు చేత వారిని బయటికి తీసుకుని వచ్చాడు. చాచిన బాహుబలిని గుర్తు చేశాను, గుర్తుండో లేదో మీకు? ఏంటి ఇది? అవుట్ స్ట్రెచ్డ్ ఆర్మ్ అంటే ఏంటి అంటే, నువ్వు ఎంతమంది కావాలి అంతమందికి ఆ హస్తం ఇచ్చాడు, ఆయన శక్తిని చూపించాడు. ఆ మాటకు వస్తే ఆయన చెయ్యి బరువుగా ఉంది అని రాయబడింది, అంటే ఇట్ ఈస్ హార్డ్ అపాన్ దెమ్ అని ఉంది. అంటే అర్థం ఏంటంటే వారిని శిక్షించింది. ఐగుప్తు దేవతలకు ఆయన తీర్పు తీర్చాడు. ఎందుకు అంటే వారు నేనే యెహోవానని వారు గుర్తించాలి, తెలుసుకున్నారు. వారు ఇశ్రాయేలు దేవుడు నిజమైన దేవుడు, సజీవం గల దేవుడు, వారి పక్షంగా ఆయన యుద్ధం చేస్తున్నాడు అన్న సంగతి వారికి తెలుసుకున్నారు. ఆ మాటకు వస్తే వారు ఎర్ర సముద్రం దాటేటప్పుడు వారి రథచక్రాలు మధ్య సముద్రంలోకి వచ్చారు. వాళ్ళని వెంటాడి వాళ్ళని పట్టుకుని వెనకలు పోదాం అనుకున్నారు. కానీ వారి మధ్యలో వచ్చే లోపల వారికి దూత ఏం చేశారంటే చక్రాలన్నీ పడిపోయేటట్లు, రథాలన్నీ పక్కన అంటే గుర్రాలన్నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాయి. దేవుని దూత ఆ విధంగా చేసిన తర్వాత వాళ్ళు అన్నారు, వాళ్ళు రిపేర్ చేసుకొని పోవడానికి ప్రయత్నం చేశారు. కానీ వారు అన్నారు, మనం ఇది ఇశ్రాయేలు దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. వారికి అర్థమైంది దేవుడు వారి పక్షంగా ఉన్నాడు. మీకు తెలుసో తెలీదో, బైబిల్ బాగా మనము అర్థం చేసుకుంటే ఇశ్రాయేలు చేసిన యుద్ధాల్లో వాళ్ళ శక్తి వాళ్ళ యుక్తులు ఏమీ లేవు.
దేవుడే వారి పక్షంగా యుద్ధం చేసి వారికి కావలసిన అంటే వాగ్దాన దేశాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అమాలేకులతో యుద్ధం చేయమన్నాడు, కానీ అమాలేకులతో వాళ్ళు సరిగ్గా చేయలేదు. వాళ్ళు సంపూర్ణ నాశనం చేయలేదు వాళ్ళు ఇశ్రాయేలీలు. కాబట్టి దేవుడే ఆ పని ముగించాడు. మనము అవుట్ స్ట్రెచ్డ్ ఆర్మ్ అంటే చాచిన బాహు చేత గత వారమున అంటే ఆదివారమున ఏ విధంగా ఆయన బాహు చాచబడిందో మనం నేర్చుకున్నాం. యెషయా గ్రంథంలో మనం 59వ వచనంలో ఒక మాట ఉంది, రక్షింప నేరకుండానట్లు ఆయన హస్తము కురుచకాలేదు అని రాయబడేది. ఏంటి కురుచగలరు అంటే ఆయన రక్షించడానికి ఆయన హస్తం ఎందుకు చిన్నగా కాలేదని తీసుకోలేదంటే ఆయన మన మీద తన యొక్క కరుణను చూపిస్తూ ఉన్నాడు. రక్షింప నేరక ఉండినట్లు యెహోవా హస్తం కురుచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుముగా వచ్చి ఉన్నాయి. రక్షించే హస్తాలు బాహుబలం చేత తను మనల్ని రక్షించడం మాత్రమే కాదు, ఆయన మనలను విడిపించి రక్షిస్తూ మన జీవితంలో ప్రతి అపాయం నుంచి సాతానీయమైన ప్రతి కుతంత్రం నుంచి దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. గత రాత్రి నిద్రపోయారు చాలామంది. లేటెస్ట్ న్యూస్ చెప్తున్నాను. కువైట్లో అపార్ట్మెంట్లో అగ్ని అంటే షార్ట్ సర్క్యూట్ అయింది అంటున్నారు. మనకి ఏమైందో తెలీదు. దాదాపు 41 దాంట్లో ఇండియన్స్ కేరళైట్స్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఊహించుంటారు కువైట్లో ఆ విధంగా అవుతుందని. కాబట్టి దేవుడు మనల్ని కాపాడకపోతే, ఆయన హస్తం మనకు తోడుగా లేకపోతే మనం ఈ లోకంలో సజీవులుగా మనము ఉంచలేము. ఒక మాట అన్నాడు భక్తుడు, ఆయన సెలవు లేకుండా ఏం చేయగలము? భోజనమైనను ఆయన సెలవు లేకుండా రండి. ఎక్లీషియర్స్ అంటే ప్రసంగి గ్రంథం విలాపవాక్యములు పరమగీతాలకి ముందు ఉంటుంది అనుకుంటా. రైట్. సామెతల తర్వాత ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనం. అన్నపానములు పుచ్చుకున్నట కంటేనో తన కష్టార్జితం చేత సుఖపడుట కంటేనో నరునికి మేలుకరమైనది ఏదీ లేదు. ఇది దేవుని వల్ల కలుగునని నేను తెలుసుకుంటుని. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? అంటే మనం భోజనం చేస్తున్నామంటే కూడా సంతోషిస్తున్నామంటే దేవుని సెలవు ఉంది అని అర్థం. ఇందాక ఆలివ్ చెప్తుంది, శ్రీలంకలో ఫుడ్ భయంకరంగా ఉంది అంకుల్. ఫుడ్ పెద్ద పెద్ద రెడ్ రైస్ తింటారు, చప్పగా అంటే స్పైసీ ఉండదు. ఇండియన్ హోటల్లో ఒక్కరోజు మాత్రమే తిన్నాము, అది ఒక్కరోజే మాకు ఫుడ్ తిన్నట్టుంది అని చెప్పింది. నిజమే, ఎందుకంటే మన ఫుడ్ హైదరాబాద్లో ఉన్న చాయిసెస్ సౌత్కి పోతే లేవు, నార్త్కి పోతే మరీ లేవు. నార్త్కి పోతే గుర్రాలు తినే ఏమంటారు దాన్ని, గుగ్గుళ్ళు, చనా తినాల, పూరి చనా రైస్ భయంకర. అంటే ఫుడ్ అనేది మన చాయిస్ మనకు దొరుకుతుందంటే ఇట్స్ గాడ్స్ గ్రేస్. ఆయన కృప నిరంతరం ఉంది కనుక మనం బాగా తినగలుగుతూ ఉన్నాం, ఎక్కువ తినగలుగుతూ ఉన్నాం. కాబట్టి దేవుని స్తుతించుదాం. ప్రతి భోజనం చేసుకున్నప్పుడు ప్రభా నీ కృపను బట్టి నీకు వందనాలు, నేను తినగలుగుతూ ఉన్నాను. అన్నీ ఉండి తినలేని వారు చాలామంది ఉన్నారు కదా. నూనె తినొద్దు, నెయ్యి తినొద్దు అంటే అన్నీ ఉన్నాయి, కానీ రిస్ట్రిక్టెడ్ బై డాక్టర్స్. నువ్వు తింటే ఇది అవుతుంది నీకు అంటారు. కాబట్టి జాగ్రత్త. మనం అన్నీ తింటున్నామంటే ఏం చేయాలి? ఎక్కువగా ప్రభువును స్తుతించాలి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఒక ప్రశ్న వేసుకుంటాను. ఏంటంటే ఇది దోశ తింటున్నాను, ఇది అంటే రైస్ అండ్ దాల్ ఉంటుంది దాంట్లో, కానీ నా షుగర్కి షూటప్ అవుతుంది కొంచెము అని మార్నింగ్ రైస్ తింటున్నాను, మధ్యాహ్నం రైస్ తింటున్నాను, మళ్ళీ నైట్ కూడా రైస్ తింటున్నాను. అప్పుడు రాత్రి పడుకునేటప్పుడు ప్రభా 3 పూటలు తిన్నాను రైస్, షుగర్ షూటప్ అవుతుంది, సహాయం చేయను ఆయన
ఈసారి తినను, ఒక పూట మానేస్తాను. ఒక పూట మానేస్తానని చెప్పి ఊరుకుంటానా, మామిడి పండ్లు వచ్చాయి. మధ్యాహ్నం రైస్ స్కిప్ చేసి మామిడి పండ్లు తిందామని అయినా షూటప్ అవుతుంది. అంటే మనం భోజనం చేయడంలో సంతోషించాలి అంటే ఆయన కృప కావాలి. అది చెప్పడం నేను. ఎందుకంటే మాట వినరు అని చెప్తారు కదా, మీరు అంటారు. నాకు ఒక డాక్టర్ చెప్పాడు, ఆయన చెప్పినప్పటి నుంచే నేను తినడం ప్రారంభించాను. అన్నీ తినండి కానీ లిమిట్తో ఉండండి. ఒక్కటి తినండి, ఏదైనా ఫ్రూట్. ఆయన చాలా అంటే రిటైర్డ్ సూపరింటెండెంట్. ఆయన అన్నాడు, ఈ కాలంలో ఉన్న డాక్టర్స్ వాళ్ళకు ఓన్లీ ఒకటి తెలిసిందంటే రిస్ట్రిక్ట్ చేయడము, దాన్ని సప్రెస్ చేయడం, యాంటీబయాటిక్స్ వేయడము, సప్రెస్ చేయడం, అదే తెలుసు. నిజంగా మా కాలంలో అంటే ఆయన అన్నాడు, మేము నాడి పట్టుకొని చెప్పేవాళ్ళం, నాకు బీపీ షుగర్ ఏమేమి ఉన్నాయో. షుగర్ అనేది లేదు అప్పట్లో. ఎందుకు లేదు అంటే చెప్పేవాడు. అన్నీ తినేవాళ్ళు, లిమిట్లో ఉండేవాళ్ళు. ఇంకోటి, అన్నీ తినగలిగిన బాగా తినేవాళ్ళు, పని చేసేవారు. అందుకే వారు ఆరోగ్యంగా ఉన్నారు 70-80 సంవత్సరాలు వచ్చినా కూడా. కాబట్టి ఫుడీస్, థ్యాంక్ గాడ్ ఫర్ చాయిసెస్ట్ ఫుడ్. మనకు కావాలన్న బిర్యానీ ఆర్డర్ చేసుకుంటాం. కాబట్టి ఈ మాటలు చదువుకున్నప్పుడు ఆయన మనల్ని కరుణాహస్తంతో, మనల్ని చాచిన బాహుతో, ఇంకా మన రక్షించే హస్తంతో మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. అనేక బాధల నుంచి మనల్ని రక్షిస్తూ. ఈ దినమున అదే టాపిక్ని బైబిల్ స్టడీ కాబట్టి ఎక్కువ వచనాలు నేను చదివించాలనుకున్నాను. ఎందుకంటే బైబిల్ వర్డ్స్ చదివితే, మీ బైబిల్ తీసి చూస్తే మీకు ఆ దేవుని హస్తము ఏ విధంగా మనకు సహాయపడుతుందో, భక్తుల జీవితాల్లో దేవుని హస్తం ఏ విధంగా వారిని నడిపించిందో, వారిని ఏ విధంగా పట్టుకుందో, వారికి ఏ విధంగా ఆలోచన చెప్పిందో, అవన్నీ చదువుతుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తాడు. ఆ మాటకు వస్తే బైబిల్ ఎందుకు చదవాలి అమ్మా? 10 ఆజ్ఞలు ఎవరు ఇచ్చారు మనకు? చెప్పండి, పర్లేదు, ఏదో ఒకటి. దేవుడిచ్చాడా? ఎవరు రాశారు దాని మీద, పలకల మీద? మోషే రాశాడా? ఏమో కొంతమంది మోషే అంటున్నారు, నాకు డౌట్ వస్తుంది. రండి, నిర్గమకాండం 31 అధ్యాయం, నిర్గమకాండం 31, ఎక్సోడస్ చాప్టర్ 31, ఎక్సోడస్ చాప్టర్ 31 వర్స్ 18, 18వ వచనం. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడట చాలించిన తర్వాత ఆయన తన శాసనముల 2 పలకలను, అనగా దేవుని వ్రేలితో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను. ఎవరి వేళ్లతో? దేవుని ఫింగర్స్ ఆఫ్ ద లార్డ్. ఫింగర్స్ అన్నదమ్మా, హ్యాండ్ ఆఫ్ ద లార్డ్, ఫింగర్ ఆఫ్ ద లార్డ్. అలాగనే 32:16 ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన రాత దేవుని చేవరాత. ఈ చేవరాత గురించి కూడా చెప్పాను. మీ హ్యాండ్ రైటింగ్ని బట్టి మీ క్యారెక్టర్ చెప్తారు చాలామంది. అది నేను గత వారం చెప్పాను. ద మోర్ భయంకరంగా ఉందనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే, నేను చెప్పేది కాదు, సెఫాలజిస్ట్ అంటారు వాళ్ళు, సైకాలజీ చదివిన వాళ్ళు. ఏం చెప్తారంటే, నీ హ్యాండ్ రైటింగ్ బట్టి నువ్వు ఆర్డర్గా ఉన్నావా, డిజార్డర్లో ఉన్నావా చెప్తారంట. నీ సైన్ బట్టి కూడా చెప్తారంట వాడు. అంటే అర్థం ఏంటంటే, మన రాత చక్కగా ఉండి, మొన్ననే ఒక న్యూస్ చదివాను, నేపాలీ గర్ల్ ఇంగ్లీష్ రాస్తే ప్రింట్ ఉన్నట్లు ఉంటుందంట. అది ప్రింటర్ మామూలుగా ఉన్నాయి కదా ఫాంట్స్, ఆమె రాసిన లెటర్స్ని ఫాంట్గా తయారు చేశారు. అంటే అంత చక్కగా స్ట్రైట్ లైన్తో రాస్తుంది. మీరు చదవండి, అంటే గూగుల్ చేస్తే దొరుకుతుంది. నేపాలీ గర్ల్, నాట్ ఇండియన్ గర్ల్. ఎందుకు చెప్తున్నాయంటే, చేవ్రాత చాలా ప్రాముఖ్యమైనది. ఎవరి వ్రాత ఇది? దేవుని యొక్క చేవ్రాత, ఆయనే రాశాడు అని. పౌలు కూడా ఒక మాట ఏమన్నాడంటే, అన్నీ రాపిచ్చేవాడు. ఎవరితో? తిమోతితోనో, తీతుతోనో, ఫిలోమోన్, అంటే వీళ్ళందరూ ఆయనకు రైటర్స్ అన్నమాట. రాస్తూ చివరిగా ఒక మాట, గలతి పత్రిక అనుకుంటాను, చూడండి నా స్వహస్తములతో నేను రాస్తున్నాను. లాస్ట్ వర్స్, నా స్వహస్తములతో పెద్దగా రాస్తున్నాను. అంటే ఇట్స్ అథెంటికేషన్. ఇది పౌలే రాశాడా అని డౌట్ వస్తుందేమో మీకు. కాబట్టి పౌలని నేను రాశాను అని. రెండవసారి ఈ పలకలు పగలగొట్టాడు కదా మోషే పగలగొట్టాడా?
పగలగొట్టాడు కోపంతో. ఎందుకు? కింద డ్యాన్స్ చేస్తున్నారు అందరు. కాబట్టి ద్వితీయోపదేశకాండము రెండవసారి ఆయన తీసుకొని రమ్మన్నప్పుడు ఈసారి ఏం చెప్పినాడు మోషేకి? నువ్వు 2 పలకలు నువ్వు తీసుకొని రావాలి, పలకలు తీసుకొని రావాలి, దాని మీద నేను రాస్తాను. చూడండి ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం, డ్యూటరానమీ చాప్టర్ 10 verse 4, 2 verse 2 నుంచి చదువుతాను. ఫస్ట్ వర్స్ నుంచి చదువుతాను. ఆ కాలమందు యెహోవా మునుపటి వంటి 2 రాతి పలకలను నువ్వు చెక్కుకొని కొండ ఎక్కి నా ఎదుకు రమ్ము, మరియు నీవు ఒక కర్ర మందసమును చేసుకునవలెను. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకల మీద రాసిన తర్వాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలని నాతో చెప్పాను. కాబట్టి నేను తుమ్మకర్రతో ఒక మందసమును చేయించి మొదలుపెట్టి వాటి వంటి 2 రాతి పలకలను చెక్కి ఆ 2 పలకలను చేత పట్టుకొని కొండ ఎక్కి తిని ఆ సమాజ దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి తాను మీతో పలికిన 10 ఆజ్ఞలను మునుపు రాసినట్టు యెహోవా ఆ పలకల మీద రాసెను. సో రైటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైటింగ్ ఈ మధ్యనే ఈ డాక్యుమెంటరీ చూస్తూ ఉంటే ఒక డాక్యుమెంటరీలో ఇశ్రాయేల్ దేశము చెదిరిపోయి ఎవ్వరు కూడా హీబ్రూను మర్చిపోయారు, అందరూ చెదరగొట్టబడ్డారు. హీబ్రూ యొక్క సాహిత్యం గురించి కూడా తెలియదు. హీబ్రూ బైబిల్ కూడా వారికి, అంటే బైబిల్ అంటే ఓల్డ్ టెస్టమెంట్ విషయాలు కూడా వారికి తెలియదు. అందుకే ఒక సమయంలో ఒక కపుల్, వేరే దేశం అంటే యూదులు వాళ్ళు కపుల్ వచ్చి హీబ్రూ భాషను తిరిగి వాళ్ళు దాన్ని అంటే సాహిత్యాన్ని బయటికి తీసుకొచ్చి ఒక మ్యూజియం తయారు చేసి బైబిల్ని, తోరాని తిరిగి వాళ్ళు కనుగొని ఆ విధంగా ఇప్పటికీ వారికి ఒక దినం ఉంది, వాళ్ళ పేరు గుర్తు రావడం లేదు. ఇప్పటికీ హీబ్రూ లాంగ్వేజ్ని ఇజ్రాయెల్ దేశంలో చాలా గొప్పగా దేవుని లాంగ్వేజ్గా చూస్తారు. దేవుని లాంగ్వేజ్ కాదు, అంటే ఆయన ఒక లాంగ్వేజే కాదు, ఆయన అన్ని లాంగ్వేజ్ని మానవునికి ఇచ్చాడు అర్థం చేసుకోవడానికి. ఆ మాటకు వస్తే ఒక లాంగ్వేజ్ ఉన్నింది, కానీ ఏమనుకున్నారని అందరంటే మనమందరం కూడా ఒక్క భాష మాట్లాడుకుంటాం కాబట్టి మనమంతా ఒక పని చేద్దాం. ఏం చేద్దాము? పైకి దేవుడు ఎంత పైన ఆకాశం మీద ఉంటాడు కదా, మనం కూడా కట్టుకొని పైన ఉందాం అనుకోండి. కడుతున్నారు వాళ్ళు. అంటే కట్టడంలో తప్పు లేదు. ఆయన ఇప్పుడు 150 అంతస్తుల బిల్డింగ్లు కూడా ఉన్నాయి, తప్పేం కాదు. కానీ వారి ఉద్దేశం మంచిది కాదు. ఏమన్నారు? మన కొరకు ఒక నగర కట్టుకుందాం, మన కొరకు. దేవుడు అవసరం లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? వారిని పిడుగుపాటి పంపిలే, వాళ్ళ భాషల్ని తారుమారు చేశారు. మీకు అర్థం కావాలంటే మీకు తమిళ్ రాకపోతే తమిళనాడుగా మెడ్రాస్కి పోండి, లేకపోతే కేరళకు పోండి. ఎవరు మాట్లాడుతున్నారో ఎవరు వింటున్నారో తెలియదు, ఇద్దరు మాట్లాడుతుంటారు. కాబట్టి కొన్ని భాషలు మనకు అర్థం కాకుండా దేవుడు చేశాడు. చాలా వందనాలు. ఎందుకంటే భాషలు అంటే ఈ భాష దేవుని భాషతో, అంటే దేవునికి అర్థమయ్యే భాష ఏంటంటే అన్ని భాషలు తెలుసు. మన హృదయములో ఆయన లిఖింపజేశాడు అని రాయబడింది. అంటే ఏంటి? ఆయన విధులను, ఆయన శాసనములను రాతి పలకల మీదనే కాదు, మన యొక్క హృదయంలో కూడా ఆయన ఏం చేశాడంట? కాన్షియస్ అనేది ఉంది కదా మనకు, అంటే ఏంది? మనస్సాక్షి దేవుని యొక్క విషయాల్ని, పరిశుద్ధతను మనకు తెలియజేస్తాయి. కాబట్టి దేవుని యొక్క చేతితో రెండవసారి ఆయన పలకల్ని రాసి పంపించాడు. అందుకే దేవుని మాటలు సజీవమైనవి. ఆయన తన యొక్క దాసుల ద్వారా ఆయన పలికించి వాటిని రాయించాడు. కాబట్టి వారు రాసినప్పుడు వారి యొక్క స్వభావమైన లాంగ్వేజ్, అంటే వాళ్ళకున్న స్కిల్స్ని దేవుడు వాడుకున్నాడు. కాబట్టి ఈ 66 పుస్తకాలు మనం చదివితే ఎక్కడ కూడా కాంట్రడిక్షన్, ఒకదానికి ఒకటి కాంట్రడిక్టరీగా ఉన్నట్లుగా ఉండదు. కారణం ఏంటంటే దేవుని యొక్క మాటలు మానవునికి తెలియచేయాలి. సంపూర్ణమైన దేవుని యొక్క ప్రత్యక్షత బైబిల్లో ఉంది. పాత నిబంధనలో దేవుని ప్రత్యక్షత అరుదుగా ఉండింది. అప్పుడప్పుడు తన యొక్క భక్తుల ద్వారా మాట్లాడేవాడు,
ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు, దీర్ఘదర్శుల ద్వారా మాట్లాడేవాడు. కానీ కొత్త నిబంధనలో ఆయనే ప్రత్యక్షమయ్యాడు. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ రివీల్ టు అస్. దేవుని యొక్క వాక్యమైన క్రీస్తు మన మధ్య నివసించినాడు. కాబట్టి ఆ వాక్యమే శరీరధారి అయింది. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు. కాబట్టి వాక్యం ఎవరు? రైటింగ్ ఎవరు? యేసుప్రభు వారే. ఆయనే శక్తి ఉంది. అందుకే ఆ మాట అన్నాడు, అక్షరం చంపుతుంది కానీ ఆత్మ జీవింపచేస్తుంది. అంటే అక్షరానుసారంగా మనం తీసుకుంటే మన లాంగ్వేజ్లో లిమిట్గా ఉంది. మనకు ట్రాన్స్లేషన్ చెప్పారనుకోండి, నేను మామూలుగా కొన్నిసార్లు ఇంగ్లీష్లో వర్తమానం చెప్తూ ఉంటే ట్రాన్స్లేటర్ పక్కన నేను చెప్పేది ఒకటి ఉంటే ఆయన ఇంకోటి చెప్తూ ఉంటాడు, ఆయనకు అర్థమైన రీతిలో చెప్తాడు. కాబట్టి చాలా కష్టం అంటే 2 మెసేజ్లు వస్తుంటాయి వినేవారికి. అందుకే చాలాసార్లు ట్రాన్స్లేషన్లో వర్డ్స్ దొరకవు, కష్టం. ఉదాహరణకు నేను టిబెట్ ప్రాంతం అంటే నేపాల్ ప్రాంతంలో అక్కడ సేవ్ చేస్తున్న సమయంలో టిబెట్ వాళ్ళ మధ్య పనిచేశారు. టిబెటియన్ క్యాంప్, రిఫ్యూజీ క్యాంప్లో. అక్కడ వాళ్ళకు లిపి అంటే ఉంది కానీ వారికి అందరికీ చదువు రాదు, కొద్దిమందికి తెలుసు. కానీ కొద్దిమంది వాళ్ళకు యేసు ప్రభుని గురించి చెప్పాలంటే వాళ్ళకి ఏముందంటే దేవుడు అనేవాడు, వాళ్ళకు దేవుడు అనే ఈ లెక్క ఏంటంటే లెక్క చూడమన్నాడు, సెన్సస్ తీసుకోమన్నాడు. దేవుడు సెన్సస్ తీసుకోమని చెప్పాడు. ఎప్పుడంటే వాళ్ళు ఇశ్రాయేలీయులందరూ వాళ్ళు చేరిన తర్వాత ఒక్కొక్క గోత్రంలో లెక్కించి వాళ్ళు ఏం చేయాలి, లెక్కించినప్పుడు అంటే సెన్సస్ తీసుకున్నప్పుడు అంతా ఏం చేయాలి తెలుసా? వాళ్ళు పేరు రాసిన వెంటనే వాళ్ళు ఏం చేయాలా? దే హ్యావ్ టు పే ట్యాక్స్. అంటే సే $1 ఇవ్వాలి. అది ఎందుకు? దేవుని మందిరంలో పని జరిగించడానికి, రాజ్యాధికారం చేయడానికి. అది దేవుడు నియమించినాడు. ఇక్కడ అవసరం లేదు దావీదుకు అన్ని సమస్తమును దేవుడు ఇచ్చాడు. కానీ ఏం చేశాడంటే ఈ కోరిక పుట్టినప్పుడు ఒక యోవాబు అనే వ్యక్తిని, అంటే ఆయన సైన్యాధిపతిని పిలిచి, జనుల సంఖ్య ఎంత నా ఏళ్ళవాడు రాజువగు నీవు బ్రతికి ఉండగానే దేవుడు యెహోవా దాని 100 ఎక్కువ చేయనుగాక, నా ఏళ్ళవాడు రాజుకు నీకు ఈ కోరిక ఎందుకు పుట్టింది అన్నాడు. అడిగితే ఏం లేదు చేయమన్నాడు. పోయి కోపం వచ్చింది, అయినా కూడా గట్టి ఆజ్ఞ ఇచ్చినాడు. పోయి చేరి అంతా వాళ్ళు లెక్క పెట్టి అన్నీ చేసినప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ప్రవక్తను పంపిస్తే అప్పుడు అర్థమైంది దావీదుకి ఎంతమంది 5 లక్షల మంది యోధులు ఉన్నారని తెలుసు. కానీ ఆయనకు యుద్ధాలన్నీ కూడా యోధుల ద్వారా లేకపోతే సైన్యం ద్వారా ఆయనకు జయం కలగలేదన్న విషయం కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఇశ్రాయేలు లక్షల మంది, 8 లక్షల మంది, 8 లక్షల మంది, ఇశ్రాయేలు 8 లక్షల మంది, యూదాలో 5 లక్షల మంది, ఇంకేం చాలనుకున్నాడు. వెంటనే జనసంఖ్య చూచినందుకు దావీదు మనస్సు కొట్టుకొనగా, ఎందుకు కొట్టుకుంది? 10వ వచనంలో ఎందుకు కొట్టుకుందంట? కొట్టుకోవడం అంటే తెలుసు కదా, మనస్సాక్షి గద్దించింది. చేయకూడని పని చేసినాను, దేవుడు నన్ను అడగలేదు అయినా చేశాను. కాబట్టి ఎంత పాపం చేశాను, గొప్ప పాపం, ఎంత అవివేకినే చేశాను. యెహోవా కరుణించి నీ దాసులైన నా దోషం పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా, చేసినాడు, మనలాగానే ఒప్పుకుంటున్నాడు. ప్రభువా పాపం చేశాను, క్షమించండి. దేవుడు తెలిసి చేస్తే ఒప్పుకోడు, తెలియకుండా చేస్తే క్షమిస్తాడు. అందుకేమన్నాడు? గాదు అనే ఒక ప్రవక్తను పంపించాడు. నీ ముందర 3 ఛాయిసెస్ పెడుతున్నా. ఏం 3 ఛాయిసెస్ అంటే, నువ్వు నీ దేశం ముందు 7 సంవత్సరాల క్షేమం కలుగుతుంది, లేకపోతే నేను తరుముటకు నీ శత్రువులు ఎదుట నువ్వు 3 నెలలు పారిపోవాలని ఒప్పుకున్నావు, నీ దేశం ముందు 3 దేశములు తెగులు వస్తుంది, ఏది కోరుకోవన్నాడు. 3 కష్టమైనవే. ఒకటేమో ఏంది, 7 సంవత్సరాలకు క్షేమం కలిగితే అందరూ చచ్చిపోతారు కదా. మరి ఒక శత్రువు మనం తరుముకుంటూ పోతే జీవితము అది ఎంతో భయంకరమైన జీవితం. కాబట్టి ఇద్దరు వేరే వాళ్ళు శత్రువు చేసే పనులు అవి. 3వది తెగులు నీ యొక్క దేశంలో వస్తుంది, 3 రోజులు వస్తుంది. అంటే దావీదు అప్పుడు ఏమన్నాడు చూడండి, యోచన చేసి చెప్పమంటే అప్పుడు బాగా ఆలోచించి నీకేం దోస్తుంది అని అడిగితే దావీదు అంటున్నాడు, 14వ వచనం, అందుకు దావీదు నాకేమీ తోచకున్నది. ఇప్పుడు పని చేస్తలేదు బుర్ర. దేవుడు 3 కావాలని కోరుకోలేదు, 1 కోరుకో అన్నాడు అంతే. అప్పుడేమో నాకేం తెలుసు కోరుకోవడం లేదు, నాకు
గొప్ప చిక్కులలో పడి ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు కనుక మనుషుని చేతి పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాను. మనుషుల చేతిలో నుంచి కాక దేవుని చేతిలో పడాలని కోరుకున్నాడు. ఎందుకు అంటే దానికి దావీదు చెప్పాడు. ఎందుకు చూడండి, యెహోవా బహు వాత్సల్యత గలవాడు కనుక నేను ఆయన చేతిలో ఉండడం. ఆ రోజున తెగులు వచ్చింది. అంటే 3 రోజులు 70,000 మంది చచ్చిపోయారు. ఎవరు పాపం చేశారు? దావీదు. అప్పుడు దావీదు, ప్రభువా నేను పాపం చేశాను, నేను దుర్మార్గుడను, నేను ప్రవర్తించాను, నన్ను చంపు, ఈ గొర్రెల లాంటి వారిని వీళ్ళెందుకు చంపుతావని నా తండ్రి నేను శిక్షించదయ్యా అని. దేవుడు పక్షపాతి కాదు, దేవుడు న్యాయవంతుడు. ఈ 70,000 మంది దేవుని మర్చిపోయిన వాళ్ళే ఉంటారు. నాకు తెలుసు దేవుని తీర్పు అలాగ ఉంది. కాబట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు, జాగ్రత్త అని మనం నేర్చుకోవాలి దావీదు జీవితంలో. ఇంకొకటి త్వరగా చెప్పేసి ముగిస్తాను. మీకు తెలుసు దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. బెల్షస్సాజరు నెబుకద్నెజరు యొక్క కొడుకు. సమయం లేదు కానీ 2 త్వరగా చెప్తాను. ఏంటంటే బెల్షస్సాజరు వాళ్ళ నాన్న కూడా కళ వచ్చింది. కళ భావము చెప్పాడు దానియేలును చెప్పినట్టుగానే ఆయన గడ్డి మేశాడు, త్వరపోయబడ్డాడు, మళ్ళా వచ్చాడు, అధికారం వచ్చింది, మళ్ళా దేవుణ్ణి నిజమైన దేవుడు యెహోవా దేవుడు అని చెప్పాడు. కానీ వాళ్ళ కొడుకు ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు బెల్షస్సాజరు వచ్చాడు. బెల్షస్సాజర్కి కూడా రాజు అయిన తర్వాత చాలా గర్వం వచ్చింది. ఎందుకంటే బబులోను రాజ్యం, అది సంస్థకు చాలా రాజ్యాలు ఉన్నాయి దాంట్లో. కాబట్టి ఒకరోజు ద్రాక్షరసం పానం చేస్తున్నారు అందరూ. అప్పుడు ఏమన్నాడంటే, మీరు పోయి మా నాయన తెచ్చాడు కదా దేవాలయం, యెరూషలేము దేవాలయంలో నుంచి బంగారు పాత్రలు, వెండి పాత్రలు తెచ్చాడు, అవి తీసుకురాడు. దేవుని యొక్క మందిరంలో ప్రతిష్టమైన ఉపకరణాలు, వాటిని పరిశుద్ధమైన వాటి కొరకు వాడాలి, అది దేవుని ఆలయంలో ఉండాల్సింది. అవి తెప్పించి దాంట్లో బాగా తాగుతూ ఉన్నారు. తాగుతున్నప్పుడు బాగా తాగిన తర్వాత ఒక హస్తము దేవుని సన్నిధిలో నుంచి వచ్చిందంట. వచ్చి గోడ మీద రాస్తుంది. ఏమని రాస్తుంది? చదవడానికి రావడం లేదు నాకు, భయంకరం. అది చూచాడు, ఆ రైటింగ్ చూచే లోపల ముఖం వికారం అయిపోయింది, కలవరం చెందాడు. వాళ్ళందరినీ పిలిచాడు, కల్దీయులను, వాళ్ళ మాంత్రికులను అందరినీ పిలిచి, ఇది ఏందో చదివి చెప్పండి నాకు. వాళ్ళు కూడా చదవలేరు. అయ్యా ఇది దేవుని హస్తంతో రాస్తున్నాడు, ఇది దేవుని ఆత్మ కలిగిన వారు తప్ప ఎవరు చదవలేరు, మేము చెప్పలేము అన్నప్పుడు చాలా బాధపడ్డాడు. అప్పుడు వాళ్ళలో ఒక మాంత్రికుడిలో చెప్పాడు, అయ్యా మీ నాయన రాజ్యంలో ఇలాగ జరిగింది, కళ వచ్చింది కానీ కళ కూడా మర్చిపోయాడు, కానీ దేవుని ఆత్మ వంటి, ఆ దేవతల ఆత్మ వంటి వాడు ఉన్నాడు, వాడు దానియేలు అనేవాడు, వాడే చెప్తాడు మిమ్మల్ని, మన రాజ్యంలో ఉన్నాడు, పిలిపించన్నాడు. పిలిపించినప్పుడు అడిగాడు, నువ్వేనా దానియేలువి, మా నాన్న ఉన్నప్పుడు చెప్పి నువ్వేనా అన్నీ అడిగాడు. నువ్వు చాలా జ్ఞానం ఉందంట కదా, దేవతల పోయమంటే అప్పుడు అన్నీ చెప్పాడు. ఇదో ఈ రాశాడు ఇక్కడ, అది అర్థం చెప్పాలా నాకు తెలియదు, ఏమో రాశారు అక్కడ. ఏమన్నా అంటే ఇది కానీ చదివి దాని అర్థం చెప్తే నువ్వు ఫరో తర్వాత 3వ వానివి అవుతావు, 3వ అధికారి అవుతావు, నీకు కర్ణభూషణం అంటే బంగారు ఇస్తాను, అన్నీ ఇస్తానని చెప్తే నీ బహుమానాలు నీ దగ్గర పెట్టుకో రాజా, అది ఎవరికైనా ఇవ్వు అని చెప్పి దానియేలు ఆ కళాభావం చెప్పాడు. మెనే టెకెల్ ఉఫార్సిన్, ఆ యొక్క రైటింగ్ యొక్క ఏంటి ఆ రక్యం అంటే, నీ ప్రభుత్వము తూకం వేయబడింది అంటే ఒక త్రాసులో తూచాం, అది తక్కువగా ఉంది. దేవుడు మన యొక్క ప్రభుత్వం అంటే మన అధికారాన్ని, మన జీవితాన్ని తూకం వేస్తాడు. మీకు అర్థమవుతుంది కదా, తూకం అంటే బ్యాలెన్స్లో పెడతాడు. ఆయన యొక్క స్టాండర్డ్కి తక్కువగా ఉంటే శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఆయన అంత మాత్రం కాదు, నీ రాజ్యం నీ చేతిలో నుంచి వేరే వారికి ఇస్తాడు. నువ్వు గర్వించావు కాబట్టి దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో దేవుని హస్తము ఆయనను తీర్పు తీర్చింది అని రాయబడింది. ఇప్పుడు రండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. దేవుని హస్తము ఎంతమంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు, మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వారిని ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము.
దేవుని చేతిలో పడితే, అంటే ఆయన కృప కలిగిన వాడు, వాత్సల్యం కలిగిన వాడు, కానీ ఆయన తీర్పు తీరుస్తాడు. అంటే అర్థమైంది, పరలోకంలో నేను రక్షణ పొందాను, నేను ఏం చేసినా నాకు టికెట్ ఉంది, నేను పరలోకంలో పోయి లాస్ట్ బెంచ్లో కూర్చుంటాను. కొంతమంది మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. రక్షణ పొందితే గ్యారంటీగా నువ్వు పోతావు, లోపలికి పోతావని దేవుడు చెప్పలేదు. అందుకే భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణను కొనసాగించండి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఆయన రాకడలో మనం నిందారహితులుగాను నిష్కలంకులుగాను జీవించాలి. ఎలా సాధ్యమవుతుంది? ఆయనే మనల్ని తొట్టిల్లకుండా కాపాడుతాడు. తన ఎదుట ఆనందముతోనూ మరి మహిమాయుతమైన సంతోషంతో నిలబెట్టాలని మనల్ని నిష్కపటులుగాను నిందారహితులుగాను అనిందులుగాను, అంటే నిందలేని వారుగాను పరిశుద్ధులుగా నిలబెట్టడానికి ఆయనే మనకు సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు చెప్తాం, ఆయన హస్తం మనం తీర్పు తీర్చాలని అని ఉందా, లేదా ఆయన హస్తములో మనం వెళ్ళి ప్రభువా నీ హస్తంలో నన్ను ఉంచు. ఇంకొక మాట ఉంది ఏంటంటే, ఆయన తన హస్తములో మనల్ని చెక్కుకున్నాడు, మనల్ని మన పేరు రాశాడు, ఎవరు దాన్ని అపహరింపడు. అదే మాటను యోహాను సువార్త 10వ అధ్యాయం మనం చదువుకున్నాం లాస్ట్ సండే. యేసు ప్రభు వారు కూడా చెప్పారు, నా తండ్రి చేతిలో నుంచి ఎవడు కూడా ఎవరిని అపహరింపడు. కాబట్టి సాతాను ఈ దినాల్లో వాక్యం చదవకుండా, వాక్యాన్ని సారంగా జీవించకుండా ఆటంకపరుస్తున్నాడు. ఇప్పుడు మీరు ప్రభు కొరకు నిలబడగలిగితే, ప్రభు కొరకు సాక్షిగా ఉంటే, ఆయన వాక్యమును బట్టి నువ్వు సాక్ష్యం ఇస్తే శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, బాధ వస్తుంది. కానీ ఆ బాధలన్నింటిలో ప్రభు నీతో ఉంటాడు. నేనే అనే మాట మర్చిపోవద్దు. నేనే నీకు సహాయం చేస్తాను, నేనే బలపరుస్తాను, నేనే ఆదరిస్తాను. ఈ రాత్రి ప్రభువు నీతో ఉండాలని, ఆయన హస్తం చేత నేను నడిపించాలని మరి ఈ బైబిల్ స్టడీకి దేవుడు తీసుకువచ్చినాడు, నన్ను కూడా తీసుకొచ్చాడు. మేబీ దేవుడు నువ్వు ఏ పరిస్థితుల్లో గుండా వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ ప్రభు హస్తము నీకు తోడుగా ఉందని జ్ఞాపకం చేయడానికి. ఒకవేళ నువ్వు పాపంలో ఉంటే దేవుని హస్తం చేతిలో పడడం చాలా భయంకరము, ఆయన తీర్పు తీరుస్తాడని వార్నింగ్ ఇవ్వడానికి తీసుకొచ్చాడేమో నాకు తెలియదు. కొన్ని నిమిషాలు మౌనంగా ప్రార్థన చేస్తాం, తలలో ఉంచండి. ప్రభు యొక్క స్వరము చాలా స్పష్టంగా నాతో, మనతో, అందరితో మాట్లాడాడు.